నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను మరచెదవేమో. మన కష్టాలే కావచ్చు, శ్రమలే కావచ్చు, వేదనే కావచ్చు, మన అనాది కుటుంబ పరిస్థితులే కావచ్చు, వాటన్నిటి నుంచి నిన్ను విడిపించాలి కదా. విడిపించి నీకు సర్వ సమృద్ధి ఇస్తున్నాను. అయితే నీవు యెహోవాని మరచుదువేమో. చాలా మంది ఉన్నారు కదా, మరణపాయ స్థితిలో దేవుని సన్నిధికి వస్తారు, ప్రార్థన చేయగా దేవుడు అద్భుత రీతిగా స్వస్థపరుస్తాడు. బయటకు వెళ్ళిపోతారు, ఏం చేస్తారు, ఒక వారం వస్తారు, వచ్చే నెల నుంచి నెలకు ఒక్కసారి వస్తారు, ఆ తర్వాత నుంచి సంవత్సరానికి ఒక్కసారి వస్తారు. 2-3 సంవత్సరాలు అయ్యాక దేవుడికి మర్చిపోతారు కదా. దేవుడు అంటున్నాడు, ఇవన్నీ వచ్చాక నువ్వు ఒకవేళ దేవుని మరుస్తావేమో, మరవకుండా నువ్వు జాగ్రత్తగా చూసుకోమని దేవుడు సెలవిస్తున్నాడు. అంత మాత్రమే కాదు, ఏమీ లేనటువంటి పరిస్థితుల్లో దేవుని ప్రాధాయపడుతుంటూ ఉంటాము. అన్ని కలిగిన తర్వాత మనలో ఒక గర్వము, అహంకారము, లెక్కలేని తనము, దేవుడు అంటే భయం లేనటువంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి. అయితే అందరికి వస్తాయి. వాటిని ఏం చేయాలంటే, వీటన్నిటికంటే నా దేవుడు తక్కువ వాడు కాదు, నా దేవుడే గొప్ప అని మనము ముందుకు కొనసాగేటువంటి వారుగా ఉండాలని మనం చేస్తూ